నా పిల్లలు నా కట్టి గన్న పంపించారు అమ్మా నాది రియల్ మీద ఎట్లదక్క నా మనవలు పుట్టారు విద్య నాయనా నా పిల్లలు నా కట్టి గన్న పంపించారు అమ్మా నాది రియల్ మీద ఎట్లదక్క నా మనవలు మే 16న తన కూతురిని వేధిస్తున్నాడంటూ తల్లి రాజ్ కుమార్ పై కేసు పెట్టింది. ఆ కేసులో జైలుకు వెళ్లిన రాజ్ కుమార్ బెయిల్ పై తిరిగొచ్చి కక్షతో బాలిక తల్లి నానమ్మను హత్య చేశాడు. తర్వాత 6గురిని హత్య చేసినట్టు తల్లిదండ్రులకు ఫోన్ చేసిన రాజ్ కుమార్ తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. పంపించారు హత్యల సమాచారంతో స్పాట్ కు చేరుకున్న సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న రాజ్ కుమార్ కోసం గాలిస్తున్నారు. మా ప్రతినిధి జ్యోతితో మాట్లాడదాం. జ్యోతి, ఒక్క పగ 6గురు నిండు ప్రాణాలు తీసేసింది. అసలు ఈ పోక్సో కేసు ఎప్పుడు నమోదైంది? కేసు వివరాలేంటి? ఈ చనిపోయిన 6గురు, అతను హత్య చేసిన 6గురు కూడా అతనికి ఏమవుతారు? అతన్ని పట్టుకునే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? సద్య మే 16న మైనర్ బాలిక ఇచ్చినటువంటి తల్లి ఫిర్యాదు మేరకు షాబాద్ పోలీసులు పోక్సో రెడ్ విత్ 32 సెక్షన్ 11 ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత అతను బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క ఎట్లయినా సరే అటు మైనర్ బాలిక ఇచ్చినటువంటి తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదుని కక్షగా తీసుకొని రుక్కమ్మ లక్ష్మి మైనర్ బాలికను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత భార్య పార్వతి, సరిత, మరొక వైపు పరీక్షిత్, దేవి దీక్షిత్ వీళ్ళ అంటే పిల్లల్ని భార్యను కూడా అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే ప్రధానంగా హత్య చేసిన తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ విధంగా నేను హత్య చేశాను, ఆ తర్వాత తాను కూడా నేను సూసైడ్ చేసుకుని చనిపోతానంటూ కూడా పరారీ అయ్యాడు. ఇప్పటి వరకు అయితే రాజ్ కుమార్ కోసం ఒకవైపు పోలీసులు కూడా గాలిస్తూ ఉన్నారు. అయితే ఈ 6 హత్యల వెనక కూడా ఒకవైపు ఈ పోక్సో కేసు సంబంధించినటువంటి వ్యవహారమే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అతను ఇటువైపు ఈ మైనర్ వాళ్లతో పాటుగా భార్యను, పిల్లలను కూడా హత్య చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మాత్రం మే 16 తారీఖున నమోదైనటువంటి ఈ పోక్సో కేసే ఈ యొక్క ఉదాహరణ హత్య చేయాల్సి వచ్చింది. జ్యోతి, వాళ్ళ ప్రమేయం ఏంటి? సహజంగా ఇలాంటి కేసులలో కూడా ఇంట్లో జరిగేటటువంటి అంటే పరిణామాలు కావచ్చు. ఎందుకంటే ఈ కేసు నమోదైన తర్వాత అతను పరారీలో ఉండడము, స్టేషన్ బెయిల్, ఇవన్నీ వ్యవహారానికి సంబంధించి కూడా వాళ్ళు కొంత ప్రశ్నించే అవకాశాలు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి అది కూడా కొంత సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరొక పోలీసులతో మాట్లాడినప్పుడు చెప్తున్నటువంటి అంశం అతన్ని మతి స్థిమితం సంబంధించి కూడా కొంత డిఫరెంట్ గా ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఆ ఉద్దేశంగా కూడా ఏమన్నా హత్య చేసి ఉంటారా అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాము. దాదాపు ఒక 4 టీమ్స్ గా కూడా ఏర్పడి అతన్ని కోసం గాలిస్తున్నామంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అసలు కారణం ఈ పోక్సో కేసు ఎంతవరకు ఉంది, అంతేకాకుండా భార్య పిల్లల్ని చంపడానికి గల కారణం ఏంటి అనే దానికి సంబంధించి ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్ మాత్రం కొనసాగుతుంది. రైట్ జ్యోతి, అది 6 హత్యల తర్వాత ప్రస్తుతం హంతకుడు రాజ్ కుమార్ అయితే పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక్కడి పగ 6 నిండు ప్రాణాలు తీసేసింది. వాడి కోపం సొంత బిడ్డల పాలిట శాపమైంది. అతనిపైన మే నెలలో పోక్సో కేసు పెట్టారన్న కోపం, జైలుకు పంపారన్న పగ, ఊర్లో తలెత్తుకోనివ్వకుండా చేశారన్న ఆక్రోశం దైవాలగూడను రక్తసిక్తం చేసింది. పోక్సో కేసు పెట్టారని ఓ కుటుంబం మొత్తాన్ని అంతమొందించాడు ఆ రాక్షసుడు. అదే కోపంలో తన సొంత కుటుంబాన్ని సైతం ఖతం చేశాడు. అయితే ఇక్కడ ఎందుకు సొంత కుటుంబాన్ని, తల్లిని, బాలిక తల్లిని చంపిన తర్వాత మళ్ళీ అతను సొంత కుటుంబానికి వచ్చి తన భార్యని, తన బిడ్డని కూడా చంపేశాడు? ఎందుకు వీళ్ళని కూడా చంపేశాడు అంటే అతడు మతిస్థిమితం సరిగా లేదు, అతని మానసిక స్థితి సరిగా లేదేమో అన్న అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మా చెల్లెల్ని లవ్ మ్యారేజ్ చేసుకుండు రాజ్ కుమార్ అనే అబ్బాయి. 2018లో పెళ్లి చేసుకుండు. ఇంతకే లేకుండా ఆల్రెడీ వేరే సంబంధం మాట్లాడినాక ఎంగేజ్మెంట్ అయిపోయినాక కూడా డైరెక్ట్ ఎవరైతే మాట్లాడారో వాళ్ళకే ఫోన్ చేసి చెప్పి మా చెల్లెల్ని ఇంతకే లేపుకొని పోయి పెళ్లి చేసుకుంది 2018లో. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు, మంచిగానే ఉన్నారు, బయట ఉన్నారు. తర్వాత ఇంటి దగ్గరకు వచ్చిరు.
వాళ్ళకి షాబాల ఇల్లు ఉన్నది, ఇక్కడ దేవాలగూడెంలో కూడా ఇల్లు ఉన్నది. ఆ షాబాల కొన్ని రోజులు బాగానే ఉన్నారు సార్, వాళ్ళు మంచిగానే ఉన్నారు. తర్వాత అప్పులు గిప్పులు ఏమేమి చేసుకున్నారని తెలిసింది. అప్పులు చేసుకురు, ల్యాండ్ అమ్ముకురంట. అమ్ముకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ అన్ననేమో సన్సిట్లో ఉంటాడు. ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక అమ్మాయిని షాబాలు ఉన్నప్పుడే ఒక అమ్మాయిని లవ్ చేసినట్ట. మళ్ళీ మా చెల్లెలకి 2 పిల్లలు అయ్యారు. మా చెల్లెలు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2 పిల్లలు అయిన తర్వాత మళ్ళీ షాబాలు వండుకుంటూ ఇంటి పక్కన వాళ్ళని ఎవరినో మళ్ళీ లవ్ చేసినట్ట. అది లవ్ చేస్తే పోక్సో కింద కేసు అయిపోయింది. కేసు అయిపోయాక జైలుకి పోకుండా వాళ్ళ తల్లి, తండ్రి, వాళ్ళ అన్న అందరూ ఒక 1 మంత్ 1.5 మంత్ దాకా తిప్పలు పడి బాగా తెచ్చిరు. ఏంటి బెయిల్ తెచ్చిరు. బెయిల్ తెచ్చినాక జైలుకి పట్టేయలేదు. జైలు పట్టేయకుండా బెయిల్ తెచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చి కూడా వారం 10 రోజులు అవుతుంది. అయితే ఈ లోపల నేను జూన్ 12 తారీఖు మా నాయన ఆల్రెడీ చచ్చిపోయాడు. మా నాయన చచ్చిపోయిన దినానికి మొక్కనీకి వచ్చిన, ఇంటికాడికి ఈ ఊరికి వచ్చిన. వస్తే మా అల్లుళ్ళు ఉంటారు, చిన్న అబ్బాయిలు ఉంటారు, మా చెల్లెలకి 2 అబ్బాయిలు. అయితే మేము మా నాయనకు మొక్కినాక మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోతుంటే ఆ అబ్బాయి మామయ్య వస్తా అని నా వెంబడి వచ్చింది. నా వెంబడి వస్తే మా అబ్బాయిని తోలుకొని పోయి 10 రోజులు నా దగ్గర. తర్వాత ఈ లోపల బెయిల్ వచ్చేసిన అబ్బాయికి. బెయిల్ వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు అయినాక నా దగ్గరకు వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత అబ్బాయిని తీసుకొని వచ్చింది. మేము పొద్దున్న లేచి అన్నం తింటున్నాం, 11-12 మధ్యలో అన్నం తింటున్నాం. ఇంట్లో కూర్చొని డైరెక్ట్ అబ్బాయి కూడా తింటున్నాం, అందరం తింటున్నాం. వచ్చి అబ్బాయిని తిండి మీద లేపుకుంటే ఎందుకు అన్నం అయితే తిననాగని చెప్పి అన్నం అబ్బాయికి నేను తినబెట్టిన. మామయ్య నేను ఓన్ డాడీ దగ్గరికి కొడతాడని నాకు భయపట్టి నా మీద వచ్చి పడ్డాడు. తినే అన్నం ఇచ్చిపెట్టి వానికి సర్ది చెప్పి అది చేసి వాళ్ళ డాడీకి వెచ్చిస్తే వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు, ముద్ద ఆడిండు. వాళ్ళ డాడీ అన్నం తిన్నాడు, ఆ అబ్బాయి అన్నం తిన్నాడు. తిన్నాక ఆ బట్టలు నా దగ్గర ఉండే. మా చెల్లెలు ఫోన్ చేసి ఇంకో చిన్న అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి దోలాడుకుంటుండు. పాప కోసం బాబు కోసం అన్న పంపించండి, ఆయన వచ్చిండు పంపించండి అంటే సరే అని చెప్పి ఆ అబ్బాయికి 2 తినబెట్టేసి పంపించినాం. ఈ లోపల ఇంత కిరాతకంగా ఇంట్లో కోసేసి పడేసిపోయింది సార్. ఇంట్లో ఎవరు లేరు. ఆ లోపల మొత్తం ఒక్క లైట్ లేదు, కూలర్ వేసిండు, ఏసీ వేసిండు, ఫ్యాన్ వేసిండు. పిల్లలు మొత్తుకుంటే సౌండ్ బయటకి వినబడకుండా ఏసీ వేసిండు, ఫ్యాన్ వేసిండు, అన్నీ వేసి ఇంట్లో ఎంతగానో మొత్తుకుంటూ మా చెల్లెలు మొత్తం ఇంట్లో చిందరబందర అయినాయి. సామాన్లు, ఇంట్లో బట్టలు ఎంతెంతో పోరాడిరు. నరికేసి కత్తులు ఆనే పంపించేసారు. చిన్న పిల్లల్ని పండుకొని నిద్రపోయిన పిల్లల్ని నిద్రట్లనే పోసేసారు. మా చెల్లెలు ఎంత మొత్తుకుందో, ఎంత తిప్పలు పడిందో, ఎంత సతమతం అయిందో మొత్తం కొట్టుకొని లాస్ట్ కొట్టి చంపేసారు. వెళ్ళిపోయింది సార్.